వారసత్వ భూమి ఫైల్ పరిష్కారం కోసం 10,000 రూపాయల లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. దుగ్గొండి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మదిర గ్రామానికి చెందిన లోల్లాటి రాజు తన తండ్రి నర్సయ్య మరణంతో తన తండ్రి పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమి పట్టా చేసుకునేందుకు వారసత్వ భూమి నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సంబంధిత ఫైల్ ముందుకు జరిపేందుకు ఆర్ఐ రాంబాబు 10,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం నుండి లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు ఆర్ఐను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి సంబంధిత పత్రాలను సీజ్ చేశారు. మా మామ పోయిన సంవత్సరం చనిపోయింది. ఆయన పేరు మీద 27 గుంటల భూమి ఉన్నది. ఆ 27 గుంటల భూమి మా బామ్మగారి పేరు మీద చేయడానికి స్పాట్ బుక్ చేసుకొని వచ్చినాం. రావడంతో చూసి పేపర్లు చూసి ఆ సిస్టంలో చూసి 25,000 అప్పు చూపిస్తాండి, ఆ అప్పు కట్టుకొని రాండి అని చెప్పన్నారు. మళ్ళీ పోయినాం. వారం రోజులు అట్లా బట్టి డబ్బులు తయారు చేసుకొని వచ్చినాం. మళ్ళీ వచ్చి మేడం చూపించగానే మేడం ఆర్ఐకి రాసింది. మీరు ఆర్ఐ కలవరి ఎంక్వైరీ చేస్తాడు, మీ ఇలా నడిపక్క చనిపోయింది కదా, వీళ్ళ అమ్మ చనిపోయింది, రిపోర్ట్ రాస్తాను అన్నది మేడం అక్కడ పంపించింది. సార్ పోయి కలిసింది. కలవగానే ఓకే కానీ కొంచెం డబ్బులు అయింది, మరి ఖర్చు అవుతుంది, మీకు తెలుసు కదా అంటే డబ్బులు ఎక్కడే అన్న, మా భూమి మాకు ఎక్కడానికి డబ్బులు ఎందుకన్నా అని చెప్పామంటే లేదా అట్లా లేదని చెప్పని ఇట్లా జరిపిండు. ఇక ఎల్లుండి వస్తాం అన్నాడు. ఎల్లుండి రాలేదు, ఏం రాలేదు. మళ్ళీ 4 రోజులకు మేము వచ్చినాం, కలిసినాం. అలాగనే 15,000 రూపాయలు అంటే 15,000 15 రూపాయలు అంటాడు. 15,000 అని ఇట్లా అంటే మామూలు తెలియక 15,000 రూపాయలు అంటే 15,000 రా బాబు అని మామూలు చెప్పినాం. అంత నా దగ్గర లేవు బాబు అని చెప్పని మావాడు అన్నాడు. ఆడంతో అన్న నీకు చెప్పాయని చెప్పి అన్నాను. ఏమవుతాయి అన్న గదానికి డబ్బులు ఎందుకు కాదని చెప్పండి. లేదన్న అట్లా కాదన్న ఒప్పుకోరన్న అని చెప్పి చెప్పిండు. ఈరోజు దుగ్గొండి తహసీల్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, మదిర మందపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు 31/3/2025 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. అతనికి ఒక కుమారుడు, 3 బిడ్డలు. అయితే ఆ చనిపోయిన వ్యక్తికి ఉన్నటువంటి వ్యవసాయ భూమిని వాళ్ళ కొడుకుకి సక్సెషన్ కొరకు వాళ్ళ కొడుకు 30 ఏప్రిల్ 2026న మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే 30th ఏప్రిల్ 2026 నుండి పలుమార్లు దుగ్గొండి తహసీల్ ఆఫీస్కి వచ్చి ఆర్ఐ గారిని కలిసి బ్రతిమలాడడం జరిగింది. ఆర్ఐ గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వడానికి 15,000 రూపాయలు ఇస్తేనే నేను తహసీల్దార్ గారికి నోట్ పుటప్ చేస్తాను, లేకుంటే నేను చేయను అని చెప్పి అన్నాడు. సో ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్నటువంటి మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది.